హాయ్ అందరికీ వెల్కమ్ టు ఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు వ్లాగ్ వినాయక చవితి వ్లాగ్ అనమాట. షేర్ చేయడం కొంచెం లేట్ అయింది. వ్లాగ్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. నెక్స్ట్ ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతే వినాయక చవితి మార్నింగ్ డే అనమాట. ఇది అసలు ఎంత వర్షం అంటే మామూలుగా పడట్లేదండి. నైట్ నుంచి పడుతుంది కానీ అసలు బాగా ఎక్కువైంది. ఇంకా ఫ్లో పెరుగుతుందేమో అనుకున్నాం కానీ అలా ఏం లేదు. ఇంకా ఫాస్ట్గానే ఉంది ఫ్లోటింగ్. అందువలన వర్షం అయితే అట్లా పడుతుంది కానీ ఏమీ వరద అనేది పెరగలేదు. ఈరోజైతే వినాయక చవితి అనేది అస్సలు జరుపుకోలేదన్నమాట. ఎందుకని రీజన్ అనేది తెలుసు కదా, చుట్టూరు ఫ్లడ్ ఉంది. అసలు బయటికి వెళ్ళి ఏదైనా తెచ్చుకోవడానికి కూడా లేదు. అందుకని చెప్పేసి నార్మల్గా ఉన్నాము. చేసుకునే వాళ్ళు కొంతమంది కొంచెం కష్టంగానే చేసుకుంటున్నారు. ఇలాంటి సిచ్యువేషన్లో నాకైతే చేసుకోవాలని అస్సలు లేదు. అందుకే నేనైతే మాత్రం చేసుకోలేదన్నమాట. ఇది చుట్టూ అనేది నేను ఈరోజు మీతో చూపిస్తాను. అంటే బయటకు వెళ్తున్నాను అనమాట. దానికోసం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చేసాను. వాగు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక వాగు ఉంటుంది యాక్చువల్గా. అది చిన్న చిన్న వర్షానికి కూడా కొంచెం పొంగుతుంది. ఈ వరద వల్ల ఇంకెక్కువైందనమాట. వాటర్ మాత్రం ఫ్లో చాలా బాగుండింది. మార్నింగ్ మా వారు వీడియో తీశారులేండి, అది కూడా షేర్ చేస్తాను. దాని మీద ఇప్పుడైతే తగ్గిందనే చెప్పొచ్చు. ఎందుకనంటే అనిపిస్తుంది పంట అనేది కనిపిస్తుంది లైట్గా, గడ్డి అదంతా. అసలు మొన్నటి వరకు అదేం లేదు కదా, కానీ ఇక్కడ మాత్రం అసలు బాగా వెళ్తుందండి. మామూలుగా నడవడానికి లేదు. 2 వీలర్స్ కూడా అలో చేయట్లేదు అనమాట. ఓన్లీ ట్రాక్టర్ అంటే పెద్ద వెహికల్స్ మాత్రమే, లారీ ట్రాక్టర్ మాత్రమే వెళ్తున్నాయి. ఇక్కడ పోలీస్ కూడా సెక్యూర్ చేస్తున్నారనమాట వెళ్ళనివ్వకుండా. అసలు ఎందుకని అంటే మార్నింగ్ అంట ఒకళ్ళు గూగుల్ మ్యాప్ ద్వారా చూసి ఇక్కడికి వస్తున్నారంట. ఇటు సైడ్ రావాలనుకుంటే ఆ ఫ్లోకి వెళ్ళిపోయిందనమాట కారు. దాంట్లో పాపం ఒక కొడుకును తల్లి ఉన్నారనమాట వాళ్ళిద్దరు. కానీ మా ఊరు వాళ్ళు సేవ్ చేశారులేండి. జస్ట్ మిస్లో తప్పిందండి, లేకపోతే ప్రాణ నష్టం జరిగేది. అందుకని వెళ్ళనివ్వట్లేదు అనమాట. ఇక్కడ నేను వీడియో అడిగి వచ్చానమాట, వీడియో తీస్తాను కానీ పోలీస్ని. ఇక్కడ వాగుకి అంటే రోడ్డు పక్కన మట్టి ఉంటుంది కదా, దాని నుంచి వెళ్ళిపోవాలని ఫాస్ట్గా గండి అదంతా కొట్టారనమాట. దానివల్ల ఫ్లో అనేది బాగానే వెళ్ళిపోతుంది. అక్కడ చెట్టు ఉండింది కదా, అది పెద్ద చెట్టు అండి, అది కూడా పడిపోయింది ఈ ఫ్లోకి అయితే. దూరంగా చూపిస్తున్నాను కదా, కాలనీలు మొన్న మునిగిపోయినాయని హౌసెస్ అవే అనమాట. 30 హౌసెస్ ఉంటే మొత్తం మునిగిపోయింది. ఇప్పుడు జస్ట్ అలా ఇల్లులు అయితే కనిపిస్తున్నాయి కానీ వెళ్ళడానికి అసలు లేదు. వాళ్ళు కూడా ఇంకా మా ఊర్లోనే ఉన్నారనమాట. ఇక్కడ ఇప్పుడు నుంచే పొలాల్లో కనిపిస్తున్నాయని చెప్పాను, ఇక్కడ మోటార్ అవంతా ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇంకా ఇటు దూరంగా చూస్తేనేమో అక్కడ శాంసంగ్ గూడెం అండి అది, కానీ దాంట్లోకైతే వాటర్ వెళ్ళలేదు, కొంచెం హైట్లోనే ఉంటుంది. కానీ బాగా సెక్యూర్ చేసినట్టే. ఆ దూరంగా కనిపించే లైట్లు వెలుగుతుంది కదా కొండ, అదేమో మా ఊరు అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. మేము కేసరపల్లి వెళ్ళాలన్నా ఇటు సైడ్ నుంచే వెళ్ళాలి. అందుకనే వినాయక చవితి అయితే జరుపుకోలేదన్నమాట. ఇటు నుంచి వెళ్ళి తీసుకురావడం అంత కష్టపడ్డాం, ఇలాంటి సిచ్యువేషన్లో చేయడం అవసరం లేదే అనిపించింది. అందుకే అయితే నేను చేయలేదండి. చూస్తున్నారు కదా వరద ఎలా ఉండింది అనేది. తగ్గితే చేసుకుందాం అనుకున్నాను, తగ్గలేదు. ఇంకా మా వారు నేను వర్షం పడుతున్నా, నేను చూస్తాను అంటే తీయాలి, వీడియో తీయాలి అని చెప్పేసి వచ్చానమాట. ఇంకా నైట్ అయిపోతుంది. రేపు మార్నింగ్కి మళ్ళీ ఎలా ఉండిద్ది, ఇంకా ఎక్కువ వర్షం పడిద్దా మళ్ళీ పెరిగిద్దా అని చెప్పేసి ఇప్పుడే వచ్చేసాను అనమాట. అయితే ఇప్పుడే మోటార్స్ అవన్నీ పైకి తేలుతున్నాయి. ఇంకా మీకు ఫస్ట్లో వరదలో చూపించానుగా, ఇక్కడ గోడ ఇదంతా మునిగిపోయిందని చూపించాను. అయితే ఇప్పటికి తేలిందండి. కానీ ఇక్కడే కొంతమంది అయితే ఇక్కడ ఉంటున్నారు. 30 హౌసెస్ మునిగిపోయినాయనే వాళ్ళు ఇక్కడ కొంతమంది ఉంటున్నారు అనమాట. యాక్చువల్గా అసలు ఇది మునగదండి, చాలా హైట్లో ఉండదు, అలాంటిదే మునిగిపోయింది. ఆ కారు మార్నింగ్ పడింది చూసారా, అది తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. ఇంకా ఇదైతే వేరే సైడ్ అనమాట. అయితే ఇక్కడ ఎక్కువగా అంత ఫ్లో లేదు కానీ వెళ్ళొచ్చు, కారు అట్లాంటివి వెళ్ళొచ్చు, ఆటోస్ అలా వెళ్తాయి. కానీ బైక్స్ వెళ్ళే ప్రయత్నం అయితే చేయట్లేదు ఇంతవరకు. ఇంకా అలా అయితే వీడియో షూట్ చేసి ఇంటికి అయితే వచ్చేసాను. మార్నింగ్ అయితే నేను ముద్దపప్పు మాత్రమే చేశాను లంచ్లోకి. ఇంకేనంటే కొంచెం బాధగా అనిపించింది పండుగ జరుపుకోలేదని. సో అందుకనే ఇంకైతే ఏం చేయలేకపోయాను. ఇంకా ఈవినింగ్ అయితే చెనాస్ నానబెట్టు చపాతీస్ చేయని అమ్మవారు అన్నారు. సరే అని చెప్పేసి అవి నానబెట్టాను అనమాట. నానబెట్టేసి ఎక్కువగా అంటే ముందర అనుకోలేదు కదా, 3కి 3:30 అలా నానబెట్టినట్టునే, ఎక్కువగా నానలేదు. యాక్చువల్గా నేను కర్రీలో వేసేటప్పుడు బాయిల్ చేయకుండా వేసేస్తాను. బట్ ఇప్పుడు నేను అంతగా నానలేదు కాబట్టి బాయిల్
బాయిల్ చేసి అయితే వేస్తాను. ఇంకా చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేస్తే తర్వాత కర్రీ చేసే లోపలికి కొంచెం నాని బాగుంటాయి కదా, అందుకని కలిపేస్తున్నాను అనమాట. దాంట్లో గోధుమ పిండిను 2 స్పూన్స్ వరకు రాగి పిండి వేసాను, 1 స్పూన్ జొన్న పిండి వేసానండి. జొన్న పిండి ఎక్కువ వేస్తుంటే దాతికి అస్సలు తినట్లేదు, అంటే గట్టిగా ఉంటుంది లైట్గా, అందువల్ల తినట్లేదు. అందుకని చెప్పేసి అలా వేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా దానికోసం కర్రీ కోసం కళాయి అయితే పెట్టేశాను. దాంట్లో ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసి దాంట్లో ఒక యాలక్కాయ, అలాగే 3 లవంగాయలు, ఒక దాల్చిన చెక్క, షాజీరా వేసాను. సోంపు అయిపోయిందండి, లేకపోతే సోంపు వేసుకున్న చాలా బాగుంటుంది. నా బ్యాడ్ లెక్క ఏమోనండి తెలీదు, అసలు మిక్సీ కూడా పాడైపోయింది ఏదన్నా మసాలాలు చేయడానికి. ఏదో ఇన్స్టెంట్గా అలా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉండడం వల్ల వారం అయితే అలా కొట్టేశాను. ఇంకా దాంట్లో అయితే ఆనియన్స్ వేసాను, దాంట్లో కొంచెం కసూరి మేతి కూడా వేసేసాను. అవి కొంచెం ఫ్రై అయినాక అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసానండి. చూపించలేదు, అంటే వీడియో ఆన్ చేశాను అనుకున్నా, చేయలేదు. ఆ తర్వాత స్లైసెస్గా కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసేసుకున్నాను. యాక్చువల్గా టమాటా ప్యూరీ వేస్తే చాలా బాగుంటుందండి, అంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. బట్ నా దగ్గర లేదు, ఇంకా అంటే మిక్సీ పాడైపోయిందని చెప్పాను కదా, ఇప్పుడు వెళ్ళడానికి ఇంకా నాకు తెలిసి ఇంకొక 1 వీక్ అయితే పడుతుంది అనుకుంటా దాన్ని బాగు చేయడానికి. వెళ్ళాలి కదా విజయవాడ, వెళ్ళి బాగు చేయించాలి. ఇంకా అందుకనే అట్లా స్లైసెస్లా కట్ చేసి వేసేస్తున్నాను అనమాట. ఇంకా నయమండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ నన్ను బాగా కాపాడిందని చెప్పొచ్చు ఈ 1 వీక్ కూడా. ఇంకా దాంట్లో అయితే కొంచెం సాల్ట్ వేసేసి పసుపు వేసాను అనమాట. కొంచెం మూత పెట్టేసి ఉంచాను అనుకోండి, మంచిగా మగ్గుతుంది కదా, కొంచెం గ్రేవీ రావాలి కదా కోసం అని చెప్పేసి ఇంకా అలా అయితే చేశాను. చిన్న రోడ్లో ఉంది, నూరు వేయడానికి అస్సలు టమాటోస్ పచ్చివి అస్సలు అవ్వండి. ఇంకా అందుకని అట్లాగే కోసి వేసేసాను అనమాట. నేను మా వారికి ముందులో చెప్పాను, కర్రీ అలా ఉన్నా మీరు తినేసేయాలంటే, కానీ బాగుందండి కర్రీ, ఇలా చేసిన అలాగే చేయాలని ఏం లేదు, ఇంకా ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి కదా, ఇంకా అలా అయితే చేశాను. దాని తర్వాత ఒక 1.5 స్పూన్ అయితే కారం వేసాను, ఒక 2 స్పూన్స్ ధనియా పౌడర్ వేసుకున్నానండి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎక్కువగా రావడం కోసం. దాంట్లో 1 స్పూన్ అయితేనేమో జీరా పౌడర్ వేసుకున్నాను, గరం మసాలాను మిరియాల పొడి 2 కూడా వేసుకున్నాను అనమాట. మిరియాల పొడి 1/2 స్పూన్ వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ అయితే గరం మసాలా వేసుకున్నాను. చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది, మరీ ఘాటుగా అయితే అనిపించదు, ఎందుకంటే చాలా బాగుంటుంది. ఇది బటర్ చేయాలి, యాక్చువల్గా బటర్ చేయలేదు, అందుకని పెరుగు మీద మేగడ ఉంటుంది కదా, అది నేను ఎప్పుడు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటా, అవన్నీ చేయాలండి, చేయలేక అలా ఉంచేసాను. అది వేసేసాను అనమాట. అయినా బాగుంది టేస్ట్ అయితే. ఎప్పుడు నేనైతే బటర్ వేస్తాను, హోమ్ మేడ్ బటర్ ఉంటుంది కదా, అది వేస్తాను. దాంట్లో నేను ఒక 1/2 కప్ అయితే పాలు కూడా పోసానండి, చెప్పడం మర్చిపోయాను. ఇంకా తర్వాత ఉడికి పెట్టుకున్నానండి పక్కన చెనాస్, అంటే ఎక్కువగా నానలేదు కదా అనిపించాయి, మళ్ళీ గట్టిగా తగులుతూ ఉంటాయి కదా అని దాన్ని ఉడకపెట్టుకుని వేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ అలా కలిపేసి పక్కన పెట్టామనుకోండి, చెనాస్లోకి మసాలా అంతా పట్టుకునిద్ది. ఆ తర్వాత కొంచెం ఆయిల్ తేలిన తర్వాత వాటర్ అయితే పోసుకున్నాను. నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పోసుకున్నాను దీంట్లో. వేసుకుని దీంట్లో సాల్ట్ అయితే చూసుకోండి, ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుని ఫైనల్లో అయితే కొత్తిమీర వేసుకోవడమే. బటర్ చెనా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అంతే, చపాతీస్ అయితే కాల్చేస్తున్నాను. చపాతీస్ని నేను ముందుగా కాల్చిన తర్వాత ఆయిల్ వేస్తాను, చాలా బాగుంటుంది, మెత్తగా వస్తాయి, పొంగుతాయి కూడా, అలా ట్రై చేయండి. ఇంకా చపాతీలు కాల్చేసి ఇచ్చేస్తున్నాను. పక్కన పిల్లలు మా వారు తినేస్తున్నారు అనమాట. కర్రీ బాగుందని చెప్పారు, ఇంకా అలా అయితే తినేసాం. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే నేను ఇదేనండి. వినాయక చవితి జరుపుకోకుండానే అయిపోయింది డే అంతా, పండుగ అనే విషయమే మర్చిపోయాం, అలా ఉంది అయితే అసలు. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం నా ఛానల్ లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోమాకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.